భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామ పేరిట అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మనకి మన భారతదేశానికి 74వ స్వతంత్రాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సందర్భంలో ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మనం అద్భుతమైన వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ దైవలేఖనాలను మనం పరిశీలన చేసుకుందామండి. మన మధ్యలో సహోదరి మంజులా గారు మనతో ఉన్నారు. ఈ సమయంలో అమ్మగారు ప్రార్థించిన తదుపరి మనం దైవలేఖనాలను పరిశీలన చేసుకుందామండి. మా గొప్ప తండ్రి పరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు 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 తండ్రి. వందనాలు ప్రభా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు, స్తోత్రములు 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 ప్రభా. మా రక్షక, మా విమోచక, మీకే స్తుతులు, స్తోత్రములు నాయన. మహాగణుడు, మహోన్నతుడు అయిన దేవా, మీకే వందనాలు నా తండ్రి. అయా మీకే స్తుతులు, స్తోత్రములు అయినా ఈరోజు ప్రభా అయా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభా తండ్రి నాయన, అయ్యా నా ప్రభా నీ బిడ్డ చెప్పబోతున్న వాక్యంలో మీరు తోడుగా ఉండండి. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని చెప్పున్నారు ప్రభా. మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా అయ్యా ఇప్పుడు నా తండ్రి చెప్పబోతున్న వాక్యం అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరు సహాయం చేయండి, మీరు కృప చూపండి ప్రభా. మీ ప్రియ బిడ్డపై ప్రభా అయ్యా మీ ఏడంతల ఆత్మను నింపి ప్రభా మీ శిలువ చాటును మరుగు చేసుకొని అయ్యా నా తండ్రి నాయన మీ నోటికి బోరగా వాడుకోనండి ప్రభా. తండ్రి నాయన మీరు సహాయం చేయమని ప్రభా నా తండ్రి విత్తపడిచిన వాక్యము అనేకులు హృదయాల్లో ప్రభా అయ్యా నాయన నిలిచి మొలిచి ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. అనేకులు వాక్యాన్ని కూడా వినడానికి నాయన మీరు కృపను గ్రహించమని నాయన. అలాగే యూట్యూబ్ ఛానల్ని ఇంకను అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన. మీరే కృప చెప్పండి, మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. అయ్యా బిడ్డని హెచ్చించమని వేడుకొంచున్నాను తండ్రి నాయన.
అయ్యా నా తండ్రి మీ ఆత్మతో చెప్పులాగిన మీ అభిషేకంలో ఆ బిడ్డపై ఉంచామని ప్రభా. అయ్యా నా తండ్రి మాట్లాడుతుంది మనుషుడు కాదు మీరని ప్రభా. అయ్యా సహాయం చేయండి. మీరు మాట్లాడితేనే మాకు మేలు కదా ప్రభా. మీరు మాట్లాడితే మాకు సమృద్ధి, మీరు మాట్లాడితే జీవము ప్రభా. అయ్యా మీరు మాట్లాడండి, సహాయం చేయండి నా ప్రభా. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా నా తండ్రి కనికరించమని, కృప చెప్పమని, ఈ వాక్యం అంతట్లో ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే తోడై ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థన మనం అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన అమ్మగారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం కానీ చూసినట్లయితే మనందరం స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా అందరం మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. హల్లెలూయా. మనకి స్వాతంత్రం వచ్చి నేటికి 74 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు 15, 1947 సంవత్సరం ఆగస్టు 14 ఈ 15వ తారీఖున రాత్రి మనకి స్వాతంత్రం వచ్చిందండి. హల్లెలూయా. అంటే ఉదయకాలం 12 గంటలప్పుడు. అయితే ఈ స్వాతంత్రం రావటానికి ముఖ్య కారణం అనేక మంది దేశభక్తులు మన దేశం కోసం పోరాటం చేసి ఉక్కుపాదాన్ని తెల్లదొరల మీద మోపి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారండి. హల్లెలూయా. మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇంకా అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఈ పోరాటాలలో పాల్గొని మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారండి. హల్లెలూయా. అయితే ప్రభులు వారు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా మన పాపాలకి ఇంకా స్వాతంత్రం అనేది లేదండి. హల్లెలూయా. ఎప్పుడైతే మానవారి పాప క్షమాపణ, ఎప్పుడైతే మానవుడు తన తప్పులు తాను ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతాడు పాపములన్నీ, దేవుడు ఆ దేశాన్ని పాడు చేయకుండా ఆయన మనల్ని కాపాడుతూ వస్తారండి. హల్లెలూయా. అయితే స్వాతంత్రం వచ్చిన నేటికి 74 సంవత్సరాలు అవుతుందని, కానీ అనేక మందికి పాపాల నిమిత్తమైతే ఇంకా స్వాతంత్రం అనేది రాలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మానవులకి పాపం నుండి విమోచన కలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం మనం చూస్తామండి. హల్లెలూయా. దైవజనుడైన మోషే హోరేబు పర్వతంపై దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు దేవుని ప్రజల దుస్థితిని బట్టి విలపించాడు. ఎందుకు? పాపములు చేస్తున్నప్పుడు తన ప్రజలు పాపములు క్షమించమని లేని ఎడల తన పేరును జీవ గ్రంథము నుండి తుడిచివేయమని అతడు దేవుని బతిమాడుకొనటం మనం చూస్తాం. దైవజనుడైన ఏలియా కర్మెలు పర్వతంపై దేవుని మార్గము నుండి తప్పిపోయి దేవుని పరిశుద్ధ నామమును తుణీకరించిన దేవుని ప్రజలు ఎదుట ఆయన నిలబడి బయలు ప్రవక్తలను పిలిపించి వారి దేవుని నిరూపించమని సవాలు విసిరాడు. హల్లెలూయా. దైవజనుడైన ఏలియా ప్రజలకు ఒకే సత్య జీవమును దేవుణ్ణి నిరూపించుటకై దేవుని పక్షమున నిలబడగా, దైవజనుడైన మోషే దేవుని నుండి క్షమాపణ మరియు రక్షణ కొరకై బతిమాడటం, పాప క్షమాపణ కొరకు నిలబడటం మనం చూస్తామండి. హల్లెలూయా. అయితే ఈ దుర్దినాలలో దేవుడు ఇటువంటి వారి కొరకు, అనగా పాపులైన ఈ మానవాళి ప్రజల కొరకు తన ప్రాణముని పణంగా అర్పించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మానవునికి దేవునికి మధ్యవర్తిగా నిలిచేవారు ఈ ప్రపంచంలో ఎవరన్నా కనుగొన్నదాన్ని చూసినట్లు ఎవరు లేరు. అయితే మన భారతదేశంలో మనం చూసినట్లయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో కానీ చూసినట్లయితే అనేకులు పాపానికి దాసులైపోయినారు, అనేకులు తాగులకు బానిసలుగా అయిపోయినారు, అనేకులు దేవునికి సన్నిధికి ఎడబాటై ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేశం స్వస్థపడుతుందో మనం చూసినట్లయితే, ఈ పరిస్థితులు కానీ చూసినట్లయితే మనం చాలా దుర్భరమైన స్థితిలోనే మనం ఉన్నాం. ఈ భయంకరమైన లాక్డౌన్ వల్ల, ఈ కరోనా ఎఫెక్ట్స్ వల్ల అనేక మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. అయితే దేవుడు ఈ భారతదేశంలో ఉద్యమం రగిలించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడైతే మనం మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడతామో అప్పుడు దేవుడు ఈ దేశాన్ని స్వస్థపరుస్తారండి. హల్లెలూయా.
ఇవన్నీ దైవాత్మ ప్రేరణతో ఈరోజు మరి మీతో పంచుకుంటున్నాను వాక్య సందేశాన్ని. అందరూ విని మనం దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉందామండి. హల్లెలూయా. అయితే దుర్దినాలలో దేవుడు ఎలాంటి ప్రార్థన వింటాడంటే, పాపులైన ప్రజల పక్షముగా దేవుని ఎదుట నిలబడిన వారి కొరకు, దేవుని పక్షంగా ప్రజల ఎదుట సవాలుగా నిలబడే వారి కొరకు ఆయన వెదుగుచున్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30 వచనంలో మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడు, నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు ఆయన అని ఆయన ఈ ప్రవక్త లేఖనాలలో సెలవిస్తున్నారండి. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త, చెరలోనికి కోబడిన ప్రవక్త. ఆయన క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో బబులోనుకు కొనుపోబడ్డాడు. యెరూషలేం ధ్వంసం చేయబడటానికి 11 సంవత్సరాల ముందు అతని బబులోనుకు కొనుపోబడతాడు. అశ్షూరీయులు ఇశ్రాయేలీయులను ఇంతకు ముందు 120 సంవత్సరాలకు ముందు చెరగొనుకొని పోయారు. క్రీస్తు పూర్వం 734వ సంవత్సరంలో గలిలియా ఉత్తరాన తూర్పు ఇశ్రాయేలులను తుగ్లకు అని పిలిచే కొనిపోయబడతారన్నమాట. క్రీస్తు పూర్వం 721వ సంవత్సరంలో సమరియా మరియు మిగిలిన ఇశ్రాయేలు వారు సర్గుని చేత చెరకొనబడ్డారు. క్రీస్తు పూర్వం 701వ సంవత్సరంలో 2 లక్షల మంది యూదులు సెన్హెరీబు చేత చెరగొనిపోబడ్డారు. యూదులు చెర 70 సంవత్సరాల పాటు సాగింది. అయితే ఆ చెరలో నుండి యెహెజ్కేలు ప్రవక్త దర్శనాల ద్వారా ఈ గ్రంథాన్ని రాసటం మనం చూస్తామండి. హల్లెలూయా. అయితే ఈ దినాన మనం కానీ చూసినట్లయితే మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. అయితే దేశం మటుకు అనేకమైన దుస్థితిలోకి వెళ్ళిపోయింది. దేశంలో ఎక్కడ చూసినా కరువు తానవాడుతుంది. దేశంలో ఎక్కడ చూసినా సరే ఆశీర్వాదం అనేది లేకుండా తలకిందులుగా అయిపోతుంది. ఎక్కడ చూసిన దొంగతనాలు, మానభంగనాలు, అల్లరితో కూడిన ఆటపాటలతో దేశం అంతా ఏమైపోయింది, పాపపు మయమైపోయింది. ఎక్కడ చూసిన మోసాలు, ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హల్లెలూయా. అయితే ఈ అన్నిటినీ ఈ శాపం నుండి మనం విడిపించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? బద్దలైన సందుల్లో మనం నిలబడాలి. హల్లెలూయా. ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఎవరు బద్దలైన సందులో నిలబడగలరు, ఎవడని వెతుకుచుండగా ఎవరు కనబడట్లేదు. హల్లెలూయా. ప్రియ బిడ్డ, నీకు కానీ దేవుడు సన్నిధిలో వైరాగ్యం కలిగి మనం ఎప్పుడైతే ప్రభు పక్షాన అలానే మానవుల పక్షాన మనం ఎప్పుడైతే విమోచనగా నిలబడతామో దేవుడు మన దేశాన్ని స్వస్థపరిచి ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాకారము దేవుడు బద్దలైన సందులో నిలిచి రోధించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మనము చరిత్రను తరచి చూసినట్లయితే ప్రజల పక్షమున దేవుని ఎదుట విలపించిన విజ్ఞాపన చేసి వారి జీవిత కాలంలో గొప్ప జీవమును ఆనాడు అనేక మంది దైవజనులను మనం చూస్తాం. ప్రియమైన దైవజనులారా, అలానే విశ్వాసులారా, ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి ఒక్క యవనస్తులారా, వృద్ధులారా, మీ అందరికీ చేతులిచ్చి నమస్కారం చేసి మీకు చెప్తున్నానండి. హల్లెలూయా. దేవుని ఎదుట మరియు బద్దలైన సందుల్లో నిలబడి ఎవరైతే ఉద్యమం కొరకు విజ్ఞాపన చేస్తామో అది ఎవరి వంతు తెలుసా? అది మన వంతు. హల్లెలూయా. మనకున్న స్వల్పమైన పరిచర్యలలో సంతృప్తి చెందుట కంటే సహాయం కాదు. ఇప్పుడు ఇది మనకున్న స్వల్పమైన పరిచర్యలో సంతృప్తి చెందుటకే సమయం కాదు. కానీ ఏదైనా సరే మనం దేవుని సమయం మరియు దేవుని దర్శించే కాలము ఇది ఆసనమైంది. హల్లెలూయా. అంత్య దినములందు మనుషులందరిపై నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన చెబుతున్నాడండి. మనం గొప్ప విశ్వాసులను, గొప్ప దైవజనుల మార్గంలో ఎప్పుడైతే ఉద్యమం కొరకు మన జీవితాలను పణంగా పెట్టి పానాత్మముగా చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఆలకించి మన దేశంలో ఉన్న ప్రతి విధమైన ఆ బంధకాల నుంచి విడిపించే దేవుడైనారండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకా మనం చూసినట్లయితే
దేవుడు మన పక్షాన ఈ కార్యాలన్నీ చేయాలంటే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. దేవుడు ఎవరున్నారా కనుగొన్నాడు. ఆ కనుగొన్న సమయంలో నీవే దాన్ని చూసి నిలబడతానుగా నువ్వు కానీ వస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడండి. హల్లెలూయా. మనం ఈ దినం స్వతంత్రం వచ్చిందని మనం పురస్కరించుకుంటున్నాం, కానీ అయితే మన దేశం కోసం ఎప్పుడైతే మన కన్నీళ్లు విడుస్తామో ఆ కరువు అనేది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేశం కోసం మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విలపిస్తామో ఎవరు ఈ భారతదేశం నుంచి నరకాగ్నికి ఆహుతులు కారండి. హల్లెలూయా. మనం కానీ చూసినట్లయితే బిల్లీ గ్రహం గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందు తండ్రి, మీ పక్షమున అడుగుటకును మీ నడిపింపును మరియు మార్గదర్శనం పొందుటకును ఈ దినము నీ సన్నిధికి వచ్చున్నాము. కీడును మేలుగా ఎంచువానికి శ్రమ అను మీ లేఖనము చెప్పుట మేము ఎరుగుంటిమి. మేము ఖచ్చితంగా అది చేసిన్నాము. మేము మా ఆధ్యాత్మిక సత్యతలను కోల్పోయాము మరియు మా విలువలు తారుమైనవి. మేము పేదవారిని దోచుకుని దాన్ని లాటరీ అని పిలిచాము అని ఆయన ప్రార్థిస్తారండి. హల్లెలూయా. మేము సోమరితనమును సన్మానించి దానిని సంక్షేమంగా ఎంచాము. గర్భములోని పిండములను చంపి వాన్ని ఎన్నిక అని పిలిచాము. ఈ విధంగా ఆయన ప్రార్థన చేసి ఎప్పుడైతే కాలాతీతమైన పితరుల విలువలు తుణీకరించి దానిని జ్ఞానోద్ధముగా ఎంచుతామో, ఓ దేవా మమ్మల్ని పరిశీలించి నేడు మా హృదయంలో తెలుసుకున్నని మనం పవిత్రమైన హృదయం కలిగి ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తామో దేవుడు మన పక్షాన కృపతో వస్తాడండి. హల్లెలూయా. అయితే ఓ దేవా మమ్మల్ని పరిశీలించి నేడు మా హృదయములను తెలుసుకునండి. ప్రతి విధమైన పాపమును కడిగి మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి ఈ బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన దేశాన్ని స్వస్థపరుస్తాడండి. హల్లెలూయా. ఈ అపాయకరమైన తెగులు రాకుండా ఆయన మనలను మన దేశాన్ని కాపాడుతారండి. హల్లెలూయా. మనం సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు. ఈ పారభరితమైన పరిచర్యలో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని కొరకు ఎప్పుడైతే బద్దలిన సందులలో మనం నిలబడతామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి కార్యములను వహించు దేవుడై ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధి కొరకు మానవాళి పాపాల కొరకు మనం పరితపిస్తామో ఆయన మనలను విడిపించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. దేశముడు పాడు చేయకుండాన్నట్లు పాకారమును దిట్టపరచుటకును బత్తలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడు? నేను విచారించినను ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. ఈ రోజుగా మనం చూసినట్లయితే ఈ స్వాతంత్రం వచ్చిందని అనేకులు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఇంకా మనం ఈ సెలబ్రేషన్ బదులు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మోకరించి అప్పుడు ఆయన మన పక్షాన అద్భుతకార్యములు చేసి మన దేశానికి నిజమైన విముక్తి కలుగజేస్తారని. హల్లెలూయా. ఎప్పుడు మనకి నిజమైన స్వాతంత్రం అనుగ్రహించబడుతుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకొని ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే తప్పకుండా ఆయన మన పక్షాన అద్భుతకార్యాలు చేస్తారండి. హల్లెలూయా. ఈ లోకంలో పాపం చేయని నరుడంటూ ఎవరు లేరు. మానవుడు పాపంలో పుట్టాడు, పాపంలోనే పెరిగాడు. కావున మనం పశ్చాత్తాప పడటానికి ఇదే అనుకూల సమయం. అనేక దైవజనులు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి. ప్రభు పక్షాన మనం తనను తాను తగ్గించుకొని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, మీ దేశానికి కరువు రానికుండా ఆయన సెలవిస్తున్నాడండి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఆయన సెలవిస్తున్నాడని. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గల వాడును,
శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడని లేఖనాల్లో మనం చూస్తామండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన పాపం నిమిత్తం పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే కన్నీరు విడుస్తామో అప్పుడు దేవుడు మన దేశంలో ఉన్న కరువుని కాటకాల నుంచి ఆయన విడిపిస్తారండి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? మన అంతరంగము నుండి దుఃఖం పుట్టాలి. ఈరోజు ఈ భయంకరమైన దుస్థితిలో అనేక మంది తాగుడుకు బానిసలైపోయారు, వ్యభిచారానికి బానిసలైపోయారు, జోదానికి బానిసలైపోయారు, అనేకమైన మానభంగాలు చేస్తూ అనేక మంది భయంకరమైన హత్యలు కొనసాగిస్తూ అనేకులు సాతాను వలలో బొచ్చులో చిక్కుపోయిన ఉన్నారు. అనేకులు వ్యభిచారానికి లోనైపోయి, ఇంటర్నెట్ పాపానికి యవనస్తులు లోనైపోయి, డ్రగ్స్కి లోనైపోయి జీవిస్తున్నారు. అయితే ఇలాంటి వాటన్నిటి నుంచి విడిపించబడాలంటే, అందరినీ విముక్తి చెందాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దైవజనులైనా మీరు ఎవరైనా సరే, విశ్వాసులైనా సరే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచ్చు, దుఃఖించుచు మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తామో అప్పుడు మన పక్షాన దేవుడు శ్రద్ధ వహించి కోపాన్ని మల్లుకొని కరుణ వాత్సల్యమును చూపు దేవుడినై ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. అనేక దైవజనులు ఈ విధంగా ఉద్యోగం రగలాలంటే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనేక దైవజనులు గొప్ప గొప్ప ఉద్యోగం రగిలించి అనేకులు మారు మనసును పొందేటట్టు ప్రార్థన చేశారు ఆ దినాలలో. హల్లెలూయా. అనేక మంది కానీ మనం చూసినట్లయితే ఆ దేవుడు వారి పక్షాన ఏం చేస్తారు? అద్భుత కార్యం చేస్తారు. బిల్లీ గ్రాహం, అలానే బిల్లీ గ్రాహం గారు, రిచర్డ్ బానిస్టర్, జార్జ్ ఫాక్స్, ఫిలిప్ జాకబ్ స్పేర్, బెంజమిన్ డోఫర్, డేవిడ్ బ్రైనాల్డ్, గిల్బర్ట్ టెంట్, జాన్ వెస్లీ, ఇలాంటి గొప్ప గొప్ప మహా పండితులు దేవుని సన్నిధిలో విలపించి పశ్చాత్తాపం చెంది ప్రార్థించినప్పుడు దేశాలలో ఏం కలిగాయో తెలుసా? ఉద్యమం కలిగింది. హల్లెలూయా. ఎలాంటి కాలంలో చార్లెస్ జి ఫిన్నీ, ఎడ్వర్డ్ డి గ్రిప్సన్, ఎడ్వర్డ్ ఫేనస్, జాన్స్ రెడ్ఫీల్డ్, విలియం కేరీ, ఆండ్రూ బోనస్, విలియం ది సి బార్న్, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనుల వలె మనం కానీ ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన మొరను ఆలకించి ఈ దేశాన్ని స్వస్థపరుస్తారండి. హల్లెలూయా. హల్లెలూయా. మోకాటి ప్రార్థన చాలా బలమైన ఆయుధం. హల్లెలూయా. మనం కానీ చూసినట్లయితే గ్రహం స్టైన్ గారు ఇతర దేశం నుంచి మన ఇండియాలో వచ్చి ఆయన హతసాక్షి అవ్వటం మనం చూస్తామండి. గ్రహం స్టైన్ గారు గురించి మనం కానీ చూసినట్లయితే గ్రహం స్టైన్ గారు భయంకరమైన హతసాక్షి మరణం చెందటం మనం చూస్తామండి. గ్రహం స్టైన్స్ గారు 1941లో ఆస్ట్రేలియాలో జన్మించారు. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు భయభక్తులతో పెరిగినవాడు. చర్చిలో, సండే స్కూల్లో పెరిగినవాడై ఉన్నతమైన చదువును ముగించాడు. దేవుని సేవ కొరకు ప్రత్యేకమైన దర్శనం గలవాడై తన యవ్వన ప్రాయమందు ప్రభు పిలుపు మేరకు ప్రభువు అతనును భారతదేశానికి పరిచర్యకు వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. అయితే మన భారతదేశానికి వచ్చి క్రైస్తవానికి వ్యతిరేకులు ఉన్న ఈ ప్రాంతమైన నార్త్ ఇండియాలో ఒరిస్సాను ఒక కేంద్ర స్థానముగా పెట్టుకుని ఈ గ్రహం స్టైన్ గారు సేవను ప్రారంభించాడు. సేవ ప్రారంభించిన కొంతకాలానికి ఒరిస్సాను కేంద్రముగా ఈ ప్రాంతానికి గ్లాడిస్ అనే స్త్రీని వివాహమై ఇరువురు కలిసి ఒరిస్సాలోనే మయార్ బంజలలో పరిచర్యను కొనసాగించారు. గ్రహంకు గ్లాడియస్కు దేవుని ఎడల భయభక్తులు, పేదవారి ఎడల కనికరము కొనసాగించారు. వీరు ఈ ప్రాంతంలో అనేక మంది కుష్టి వ్యాధులను వీరు స్వస్థపరచడం చూస్తారండి. హల్లెలూయా. వీరు కుష్టి రోగుల కొరకు ఒక అనాథ ఆశ్రమాన్ని వేసి అనేకులు ఆ దినాలలో కుష్టి రోగుల్ని వెళ్ళవేసినప్పుడు వీరు ఆశ్రమాలకు చేర్చి వారికి పరిచయం చేయొచ్చు, దేవుని సువార్తను ప్రకటిస్తుండేవారు. హల్లెలూయా. అయితే వీరి ప్రాంతంలో కుష్ఠరోగ వ్యాధిగ్రస్తుల మధ్య పరిచయం ప్రారంభించి సంఘాలను ఏర్పాటు చేసి
వైద్య సేవలను ప్రారంభించారు. ఈ ప్రాంతాలలో సేవను స్థాపించారు. వీరికి 3 పిల్లలు ఉన్నారన్నమాట. 1 ఎస్తేరు, 2 ఫిలిప్, 3 తిమోతి. గ్రహాం స్టైన్స్ చనిపోయేంత వరకు అనగా 40 సంవత్సరములు వరుసలో పరిచయం చేశారు. ఈ ప్రాంతమందు సాతాను శక్తులు RSS, VHP, బజరంగ దళ్, శివసేన, సంఘ పరివారు ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రభు కొరకు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈయన కానరాని దేశం నుండి వచ్చి ప్రభు కొరకు ఈయన మన ఇండియాలోనే శ్రమలు అనుభవించారు. తిండి లేక ఆయన కూడా ప్రభు కొరకు ఇక్కడే సేవ చేద్దామని స్థిరపడ్డారనమాట. అయితే ఈ ఒరిస్సాలో 1886 నుండి 1998 వరకు చర్చిలపై 60 దాడులు జరిగాయి. చివరకు భారతదేశంలో గ్రహాం స్టైన్ వారిద్దరి పిల్లలు హతసాక్షులయ్యారు. అది జనవరి 22, 1999. ఆ రోజు స్టైన్స్ను తన కుమారులైన ఫిలిప్, తిమోతితో కలిసి సువార్తకు వెళ్ళి రాత్రి తిరిగి వస్తుండగా పొద్దుపోవడంతో మనోహర్పూర్లో అనే గ్రామంలో అర్ధరాత్రి 12 గంటలకు ఒక ప్రార్థనా మందిరము ముందు తన వాహనమును ఆపుకొని నిద్రిస్తూ ఉండగా వీరు RSS వారు ఆ రాత్రి బాగా త్రాగి సంతాలి అనే జాతుల వారు డ్యాన్సులు వేస్తూ కాగడలతో ఎదుర్కొంటూ వచ్చి రాత్రి 12 గంటల 20 నిమిషములకు నిద్రిస్తున్న స్టైన్స్ కారులో వాహనంలో ఇద్దరు నిద్రపోతున్నారనమాట. అయితే ఆ కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనం లోపల అర్థనాదాలు వినబడుతూనే 3 పిల్లలు వారితో పాటు గ్రహాం స్టైన్ మసిబొగ్గులైపోయారు. ఇది భారతదేశ చరిత్రకే అవమానకరం. ఎవరు ఏమి చేయలేకపోయారు. సమాధి కార్యక్రమమును పోయినది. స్టైన్స్ భార్య గ్లాడిస్ దగ్గరకు విలేకరులు వచ్చి అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ రీతిగా సమాధానం చెప్పింది. నీకు ఈ భర్తను చంపిన వారిపై ఆగ్రహం లేదా అని ఈ రిపోర్టర్స్ అడిగినప్పుడు ఆమె ఈ విధంగా సెలవిచ్చింది. నాకు ఆవేదనే కానీ ఆగ్రహం లేదు అని చెప్పింది. హల్లెలూయా. క్రీస్తు ప్రభు క్షమించమని చెప్పారు. మేము భారతదేశము సేవ చేయటకు వచ్చాము, కానీ భారతీయులు నా భర్తను కుమారులను చంపారు, కానీ నేను దేశాన్ని విడిచి వెళ్ళను. భారతదేశము నా పుట్టినిల్లు. నేను ఎక్కడే సేవ చేసి చివరకు వరకు ఇక్కడే చనిపోయి నా భర్త పిల్లల దగ్గరే నేను కూడా పాతిపెట్టబెడతానని దగ్గర స్వరముతో పలికిన మాటలకు భారతవాణి మూగిపోయింది. సిగ్గుతో తల ఉంచుకున్నది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మతిపోయినట్టయింది. ప్రియ సోదరి సోదరుడా, వీరి వల్ల నీవు కూడా జీవిస్తావా? ఇప్పుడే తీర్మానం చేసుకో. ఎక్కడో ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చి గొప్పగా వీరు పరిచయం చేశారు. కళ్ళ ముందే ఆ భర్తలో చనిపోయి ఆ దేవుని కోసం నిలబడిన గొప్ప వ్యక్తులు ఈ గ్రహాం స్టైన్ ఫ్యామిలీ అన్నమాట. హల్లెలూయా. అయితే తన చంపిన వారి కోసం ఆగ్రహం పెంచుకోకుండా వారి కోసం ప్రార్థన చేసిన గొప్ప వీళ్ళనమాట. అయితే వీరు అనేకమైన ప్రార్థన చేసినప్పుడు ఆ భారతదేశం రగిలించబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మానవాళి పక్షాన మనం ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తామో ఈ స్వాతంత్రం దినాన, అప్పుడు దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తాడండి. హల్లెలూయా. ఈ కరోనా వైరస్ పోవాలంటే ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. హల్లెలూయా. ఈ భారతదేశంలో పాపం తొలగిపోవాలంటే ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. యెషయా గ్రంథం 62:1 సియోను నీ నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండనని, యెరూషలేము పక్షమందు నేను కోరకుండానని యెషయా 61:62 తెలియజేసింది. హల్లెలూయా. సియోను అన్న దగ్గర భారతదేశం నీతి సూర్యకాంతులు కనబడాలి. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం కోసం మనం ఏం చేయాలి? దేవుని పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా. యెహోవా దృష్టించి ఆకాశంను చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచునని విలాప గ్రంథం 3:49-50 మనం చూస్తాం. మన దేశం కోసం మనం ఏం చేయాలో తెలుసా? విలపించాలి, కన్నీరు కార్చాలి. ఎప్పుడైతే ఈ బలమైన ప్రార్థన మనం చేస్తామో దేవుడు మనకి
అప్పుడు మన పాపాల నుండి విముక్తిని ఇస్తారండి. హల్లెలూయా. మన తరములోనే మన దినములోనే దేవుడు గొప్ప మేలుకొలుపును అనుగ్రహించాలి. హల్లెలూయా. అయితే ఈ బద్దలైన సందులలో ఎప్పుడైతే మనం నిలుస్తామో అప్పుడు దేవుడు మన దేశాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ పాప విమోచన నుండి మనలను విడుదల ఇస్తారండి. హల్లెలూయా. ఈ శక్తివంతమైన మాటలు, శక్తివంతమైన వాక్య సందేశాన్ని ఎందరైతే ఉంటున్నారో దేవుడు ఆ పక్షాన మనం ఎప్పుడైతే మానవాళ్ళు పాపం నిమిత్తం దేవుడికి మధ్యగా ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుడు మన పక్షాన ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలుసా? కనికరిస్తారండి. హల్లెలూయా. హల్లెలూయా. బద్దలైన సందులు నిలబడి ఎవ్వడూ లేడు ఈ ప్రపంచంలో. అయితే ఎవరని వెతుకుతుండగా అది మనము ఈ సేవకులమైన మనం, విశ్వాసులైన మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మోకరిల్లి కన్నీరు విడుస్తూ దేశం క్షేమం కోసం మనం ప్రార్థిస్తామో దేవుడు మన పక్షాన ఏం చేస్తాడో తెలుసా? అద్భుత కార్యాలు చేస్తారండి. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు ఈ మానవాళి పక్షాన తన భుజముపై మన పాప భారాన్ని మోసి ఆ క్రీస్తు మన పాప నిమిత్తం ఎప్పుడైతే మరణించాడో అప్పుడు ఈ మానవాళి పాపం ప్రాయశ్చిత్తం జరిగిందండి. హల్లెలూయా. అయితే ఆయన వెళ్ళాడు, చనిపోయి వెళ్ళి మళ్ళీ తిరిగి రానే ఉన్నారు. ఎప్పుడైతే అయితే ఈ లోకంలో ఇది అపవాది స్వాధీనంలో ఉంది. ఈ అపవాది స్వాధీనం నుంచి అందరూ విడిపించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు ఎప్పుడైతే విడుస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన అద్భుత కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గౌరవంగా ఉంటుంది. హల్లెలూయా. ఐఎమ్ ఇండియన్. ఈ భారతదేశంలో ఎప్పుడైతే ఎప్పుడైతే నీతి నిజాయితీగా జీవిస్తారో, ఎప్పుడైతే అల్లర్లు మానుకుంటారో, ఎప్పుడైతే మతోన్మాదులు అందరూ మారుతారో, అందరూ ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటారో అప్పుడు ఈ భారతదేశం అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. మనం ఈ భారతదేశం కోసం ప్రార్థించే వారమై ఉన్నాం. భారతదేశంలో ప్రధానమంత్రుల కొరకు, అధికారుల కొరకు, పోలీస్ శాఖ కొరకు, న్యాయ వ్యవస్థ శాఖ కొరకు మనం ఎప్పుడైతే ఈ భారతదేశం ప్రధానుల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఇంకా మన దేశాన్ని అద్భుత రీతిలో ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండి మన భారతదేశాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి దీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. హల్లెలూయా. ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంకా అనేక మంది రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కొరకు, అన్ని గ్రామాల కొరకు, అన్ని ప్రాంతాల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన భారతదేశాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు. అనేకులను ఆ పేదరికాన్ని నిర్మూలిస్తారండి. హల్లెలూయా. మన దేశంలో క్షేమం అనేది లేకుండా చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు పక్షాన మనం కన్నీరు విడిచి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన ఈ దేశాన్ని కాపాడతారండి. హల్లెలూయా. ఇంకా ఎన్నాళ్ళు ఆ పాపం వదిలే, ఇంకా ఎన్నాళ్ళు ఆ ద్వేషం వదిలే, ఇంకా ఎన్నాళ్ళు ఆ గొడవలు, అల్లర్లు, ఇలా అన్నీ ఎప్పుడైతే మనం కప్పిపుచ్చుకుంటామో, ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో దేవుడు మనలను దీవిస్తాడు. ఈ భారతదేశంలో ఉద్యమం రగలటానికి నీవే కంకణం కట్టుకున్నట్లయితే తప్పకుండా మనం చూడాల్సుకున్న ఆశీర్వాదాన్ని మనం చూస్తామండి. హల్లెలూయా. ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ 1 ఆ టాప్ దేశాలలో మంద కూడా అతి త్వరలోనే అవుతుంది. అయితే మనం ప్రార్థనల కోసం, అధికారుల కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన భారతదేశాన్ని ఇంకా ఉన్నతంగా ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మనందరం ఈ 74 ఒక ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మంచిదే. అయితే ఎప్పుడైతే ఇంకా నిజమైన స్వాతంత్రం అనేది ఎప్పుడు మన పక్షాన వస్తుందంటే ఎప్పుడైతే మనం
దేవుని సన్నిధిలో తగ్గించుకొని మన పాపాలన్నింటినీ విడిచిపెడతామో అప్పుడే నిజమైన స్వతంత్రం మనకి వస్తుంది. హల్లెలూయా. అయితే ఈ స్వాతంత్రాన్ని ఎప్పుడు మనం పొందుకోవాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మానవుడు పాపంలో పుట్టాడు, పాపంలోనే పెరిగాడు. అయితే ఈ పాపం నుండి విడుదలనిచ్చేది ఎవరనగా మనం చూసినట్లయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మీ హృదయాలు ప్రభువుకు అప్పగించండి. తప్పకుండా మీకున్న పరిస్థితుల నుంచి, ఆయన బంధకాల నుంచి విడిపిస్తాడండి. హల్లెలూయా. ఎంత ఘోరమైన విచారకరమైన దినంగా మనం చూస్తామండి. అయితే భయంకరమైన లాక్డౌన్ వల్ల కాలేజీలు, విద్యా కళాశాలలు అన్నిటినీ, విద్యా సంస్థలన్నింటినీ బంద్ చేయటం జరిగింది. అయితే ఎందుకో తెలుసా? మన యొక్క అతిక్రమాలే. ఎప్పుడైతే మన అతిక్రమములను మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధి వైపు కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు నూతనంగా మళ్ళీ మన భారతదేశాన్ని దీవిస్తారు. అనేకులను ఉన్నత స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకుని వస్తారండి. హల్లెలూయా. ఆ దినాల్లో చేసిన గొప్ప ప్రవక్తలు మోసే, ఇర్మియా, అలానే దానియేలు, ఎలాంటి గొప్ప వీరులు, ప్రార్థన వీరులు చేసిన గొప్ప ప్రార్థనలు మనం ఎప్పుడైతే పవర్ఫుల్గా చేస్తామో తప్పకుండా దేవుడు మన పక్షాన అద్భుత కార్యాలు చేస్తుంది దేవుడు అన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయొద్దు. దేవుని మనం ఎప్పుడు విశ్రమించకుండా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో అంత ఉన్నత స్థాయిలోకి వచ్చాడంటే ఆయన్ను రిపోర్టర్స్ అడిగినప్పుడు మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. హల్లెలూయా. బిల్లీ గ్రాహం గారు అంత గొప్ప స్థాయిలోకి వచ్చిందంటే ఆయన శక్తి సామర్థ్యం కాదు, కానీ ఆయన అనుకున్న ప్రార్థన, ప్రార్థన శక్తి, ప్రార్థన అనుభవం, విజ్ఞాపన, ప్రార్థనలో మనుషులను ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన పక్షాన అద్భుత కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. అది ఈ దినాన మరి మీరు ఏ పరిస్థితులు ఉన్నా సరే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం మన వంతు, కార్యము చేయటం ఆయన వంతు. హల్లెలూయా. ప్రార్థన చేసుకునండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేయండి ఈ భారతదేశం కోసం. ప్రభువా, ఈ భారతదేశం కోసం ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన నాయన అనేక బిడ్డలు తండ్రి ఈ స్వాతంత్రం కోసం నాయన ఆ పండుగను పునర్జన్మించుకొని మీ సన్నిధిలో సెలబ్రేట్ చేసుకుని మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిజమైన స్వాతంత్రం అనేది ఏదో దేశానికి వచ్చిందనేది కాదు, కానీ తండ్రి ఎప్పుడైతే ఈ మానవులకి ఎప్పుడైతే పాపక్షమాపణ తొలగిపోతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని మీరు గొప్పగా నైనా వాక్య సందేశం ద్వారా మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రజలు వేటి ద్వారా అయితే బంధించబడి ఉన్నారు దేవా, ఆనాడు తెల్లదొరల చేతిలోనైనా బంధకాలుగా ఉండి దేవా అనేకులు విడుదల పొందారు తండ్రి. అయితే ఇప్పుడు అందరైతే నాయన ఈ పాపపు బంధకాల చేతిలో ఉండి విడుదల పొందలేకపోతున్నారు. వారిని అందరూ మీరు విడిపించండి, కృప చూపండి, ఆశీర్వదించండి. నిత్యముగా తండ్రి ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా పిలిచబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నాయన. మీరే సకల సమస్త మహిమ ఘనత ప్రభావం నిర్వహించి కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్ wish you a happy Independence Day. God bless you all. Amen.